వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా దయగల మా తండ్రి దేవా, ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకే వందనములు నాయనా. చెప్పబడుతున్న ప్రతి మాట ఆలోచించి గ్రహించే హృదయాలని మాకు అందరికీ దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, తల్లిదండ్రులైన వారు తమ పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటారు. నాన్న, బుజ్జి, కన్నా అని ఎంతో తమకు నచ్చిన పేర్లతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అయితే కొంతకాలం అయ్యేసరికి తమ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం కోసం ఏదో ఒక పేరుని నిర్ణయిస్తారండి. ఆ పేరును నిర్ణయించిన తర్వాత అటెండెన్స్లో పలకడం, ఇంకా టీచర్ కానీ స్కూల్లో కానీ ఇలా తమ పేరుని నీకు ఇన్ని మార్కులు వచ్చాయి అని ఆ పేరును బట్టి అతన్ని గుర్తించడం ద్వారా, ఓహో నా పేరుకి ఇంత ప్రాధాన్యత ఉంది, నా పేరును బట్టే కదా అందరూ గుర్తిస్తున్నారు, నా పేరును బట్టే కదా అందరూ నన్ను పిలుస్తున్నారు అని తన పేరుని ఇంకా నేను గుర్తింపులోనికి రావాలి, నా పేరు ఇంకా అందరూ సమాజంలో తెలుసుకోవాలి అని అప్పటి నుండి ఎంతో ప్రయాసపడుతూ, నేను మంచి ఉద్యోగం చేస్తే నేను సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకుంటాను గనుక పెద్ద ఉద్యోగం చేసి నేను మంచిగా చదువుకొని సమాజంలో ఒక గుర్తింపు కోసం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఆలోచిస్తూ పేరు కోసం ప్రాకులాడుతూ ఉంటారండి. ఇది నేడు సమాజానికి ఉన్న ఆలోచన కాదు, ముందటి నుండి ఉన్న తరాల నుండి ఉన్న ఆలోచన కూడా కాదండి. ఎందుకు అంటే ఎన్నో సంవత్సరాల నుండి మనిషి బ్రతుకుతూనే ఉన్నాడు, ఎంతోమంది చేస్తున్నారు, ఎంతోమంది బ్రతుకుతున్నారు. అయితే ఈ మనిషికి ఎలాంటి ఆలోచన ఉంది అంటే, నేను మంచిగా బ్రతకాలి, నేను బ్రతికితే లోకంలో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి గుర్తింపు ఉండాలి అనుకుంటున్నాడు. అసలు ఈ మనిషి ఇప్పుడే తన గురించి టెక్నాలజీని బట్టి నేను గుర్తింపు పొందాలి అనుకుంటున్నాడా, లేదంటే ఎప్పటి నుండి మనిషి సమాజంలో పేరు కలిగి బ్రతకాలి అనుకుంటున్నాడు అన్నది మనం ఆలోచిస్తే, ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం, ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం, రెండో మాట చదవండి. పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా. ఇది ప్రారంభంలో ఉన్న మనిషి యొక్క లక్షణాలండి. వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి? నేను ప్రజలందరి దృష్టికి గొప్పవాడిగా ఉండాలి, నేను అందరిలోనూ పేరు పొందాలి, నేను అందరి చేత గుర్తించబడాలి అని మొదటి నుండి ఆలోచిస్తున్నాడండి మనిషి. నేడు మాత్రమే కాదు, మొదటి నుండి కూడా మనిషి యొక్క లక్షణం ఏంటి? నేను అందరి చేత గుర్తించబడాలి అని. వాళ్ళ నుండే మనమందరం వచ్చాం కనుక ఈరోజు సమాజంలో ఉన్నవారు కూడా ఎలా ఆలోచిస్తున్నారు? వారిలాగే అందరూ పేరు పొందాలి అని ఆలోచిస్తున్నారు. ఇలాగే ప్రతి మనిషి కూడా. నేడు సమాజంలో మన భారతదేశం గురించి ఏమంటారు అంటే, భారతదేశం అనేది పేరు ప్రతిష్టలకు నిలయం అంటారు. అందుకే భారతదేశంలో ఉన్న కుటుంబాలలో పెరిగిన ఒక స్త్రీ తన కుటుంబంలో చెప్పిన వ్యక్తిని కానీ, కుటుంబం చూసిన సంబంధాన్ని కాకుండా తనకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకుంటే వెంటనే ఆ కుటుంబం ఏం చేస్తుందో తెలుసా? ఆ స్త్రీని తీసుకొచ్చి చంపేస్తారు, లేదంటే ఆ కుటుంబం అంతా కలిసి ఉరిపోసుకునైనా పురుగుల మందు తాగైనా చనిపోతారండి. ఎందుకు? కేవలం తమ యొక్క గుర్తింపు లోకంలో చెడిపోయింది అని. అంటే మా పేరు మా కూతురుతో పాటు పోయిందండి, మా పేరు ఇంకా సమాజంలో మంచిగా లేదు, మమ్మల్ని ఇంకెవరు గుర్తించరు కనుక మేము సమాజంలో ఎందుకు బ్రతకాలి, ఇంకా మమ్మల్ని ఇంకా సమాజం అంతా నీచంగా చూస్తుంది కనుక మేము ఇంకెందుకు బ్రతకాలి అని చచ్చిపోతుంది ఒక కుటుంబం. ఇలా 1-2 కుటుంబాలు కాదండి, ఎన్నో కుటుంబాలు తమ పరువు పోయింది అని, తమ పేరు పోయింది అని ఎన్నో కుటుంబాలు చనిపోయాయి. ఇవి మాకు పేరు పోయింది అని చనిపోయే కుటుంబాలు అయితే మరికొందరు ఎలా ఉన్నారు అన్నది మనం ఆలోచిస్తే, తమ పేరు లోకంలో కనబడుతుంది, మా పేరు అందరూ గుర్తిస్తారు అని తమ పేరుని సమాజం గుర్తిస్తుంది అని తెలిస్తే వాళ్ళు చావడానికైనా తమ ప్రాణాన్ని ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారండి. ద గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇందులో సామాన్యులైన వాళ్ళు, బలహీనులైన వాళ్ళు తమ పేరుని నమోదు చేయడానికి చాలా కష్టం. ఎందుకంటే హిమాలయాలు ఎక్కడం అంటే అంత సులువ చెప్పండి? మెట్లు ఎక్కినంత సులువ కాదు, చాలా కష్టం. అక్కడికి వెళ్ళి ఎంతోమంది గుట్టలుగా చనిపోయిన వారి శవాలున్నాయి, ఎంతోమంది తమ అవయవాలు కోల్పోయి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
ఇన్ని విషయాలు తెలిసినా మా పేర్లు గుర్తించబడాలి అంటే మేము ఎన్నో పర్వతాలు, హిమాలయాలు, కొండలు ఎక్కాలి అని ఎంతోమంది ప్రయాసపడుతున్నారండి. ఎందుకు? తమ పేరు సమాజంలో గుర్తించబడాలి అని. ఒకసారి మీరు ఈ క్లిప్పింగ్స్ చూడండి. గోర్లు ఎంత పొడుగున్నాయండి అవి. మామూలుగా అయితే 1-2 అంగుళాలు పెంచుకుంటారు, కానీ వీళ్ళు చూడండి మూరలు పెంచుకున్నారు. ఎందుకు? అవి వస్త్రాలు ధరించుకోవడానికి కష్టమే, ఆహారం తినడానికి కష్టమే, అలాగే ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి కూడా కష్టమే. మరి ఇంత ఇబ్బందిగా మీరు ఫీల్ అవుతున్నారు కదా, ఎందుకంటే మరి ఎంత పెద్ద గోర్లు అని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? మమ్మల్ని సమాజం అందరూ గుర్తించాలి, అందరిలాగా మేముంటే మమ్మల్ని అందరూ సమాజం గుర్తించదు కనుక మేము ఇంత పెద్ద పెద్ద గోర్లు పెంచుకుంటే మమ్మల్ని సమాజం గుర్తిస్తుంది కనుక మేము పెద్ద గోర్లు పెంచుకుంటామని తమకి ఎంత ఇబ్బందిగా ఉన్నా మా పేరు సమాజం గుర్తించాలి అనుకుంటుందండి. ఇంకా చూడండి, ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ చూడండి. కారు కారు మన దేహం మీద నుండి వెళ్తుంటే ఆనందంగా మనం ఉండగలమా? హ్యాపీగా మనం ఫీల్ అవ్వగలమా? ఒక కారు మన దేహం మీద నుండి వెళ్తుంది అంటే అది చాలా కష్టమండి, భరించలేము. కానీ వాళ్ళు భరిస్తున్నారు అంటే ఏంటి? మేము ఎంతటి దానికైనా సిద్ధంగా ఉంటాం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మా పేర్లు గిన్నిస్ రికార్డులు ఎక్కాలి అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది చూడండి, తమ దేహాన్ని సూదులతో గుచ్చుకుంటున్నారండి. ఇంకా ఇలా తమ దేహాన్ని గాయపరుచుకునేంతగా సమాజం తమ పేరుని లోకంలో కనపరుచుకోవాలి. మా దేహం పాడైపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని అందరూ గుర్తించాలి అనుకుంటున్నారు. ఇంకా చూడండి, ఒక లారీని తన ముక్కుకి తాడు కట్టుకుని లాగుతున్నాడు. ఒక లారీని 4-5 కలిసి తోచినా అది కదలదండి. 4-5 కలిపి తోసినా దాన్ని కదలదు. కానీ ఒక ముక్కుతో దాన్ని లాగుతున్నాడు అంటే దానికోసం ఎంత ప్రయాసపడి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు మనం అన్నది ఆలోచించాలి. ఎందుకు అంటే సమాజంలో నన్ను అందరూ గుర్తించాలి, నేను గిన్నిస్లో ఎక్కాలి అని ఎంతో ప్రయాసపడుతున్నాడండి మనిషి. ఎంతగా మనిషి ప్రయాసపడుతున్నాడు అంటే సమాజం పేరుకి ఎంత విలువిచ్చిందో, ఎంత ప్రాధాన్యతనిచ్చిందో మనం ఆలోచించాలి. ఏమండి, ఒకవేళ సమాజం గుర్తించినా ఎంతవరకు గుర్తిస్తుంది చెప్పండి? ఒక 5-6 సంవత్సరాల వరకు నీ పేరు ఉంటుంది మొదటి పేజీలో. తర్వాత ఇంకా ఎంతోమంది నీలాగే ప్రయాసపడి ఎక్కిన వాళ్ళు ఉంటారు కనుక నీ పేరు ఇంకా మూలకి వెళ్ళిపోతుంది. అప్పుడు నిన్ను ఎవరు గుర్తిస్తారు చెప్పండి? ఒకవేళ నిన్ను గుర్తించినా ఎవరు గుర్తిస్తారు? చదువున్న వాళ్ళే గుర్తిస్తారండి. గిన్నిస్ రికార్డ్స్ అంటే పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుందా? అదేంటో కూడా అర్థం కాదు వాళ్ళకి. కానీ సమాజం ఈ పేరు కోసమే ప్రయాసపడుతుంది. ఎంతోమంది మన దేశాల కోసం, మన రాష్ట్రాల కోసం ఎంతోమంది ప్రాణాలు పెట్టారు, వాళ్ళనే సమాజం మర్చిపోయింది. కానీ నువ్వుగా సమాజం గుర్తించాలి అని నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావే తప్ప నువ్వు సమాజం కోసం చేసిన మేలేమీ లేదు. మేలు చేసిన వాళ్ళనే సమాజం మర్చిపోయినప్పుడు నువ్వుగా గుర్తించుకునే నిన్ను సమాజం గుర్తిస్తుందా చెప్పండి? లేదు కదండి. ఒకవేళ నువ్వు సమాజంలో గుర్తింపబడలేదు, నీకు పేరు లేదు, అలాంటప్పుడు నువ్వు బ్రతకలేవా? సమాజంలో నీ పేరు వినపడలేదు. ఎక్కడ పేరు లేకపోతే మనిషి బ్రతకలేడా చెప్పండి? బ్రతకగలడు. కానీ మనిషి మాత్రం ఈ పేరుకే ప్రాధాన్యతనిస్తుంది. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అంటే తమ పేరుని ప్రపంచంలో తెలియజేసుకోవడం కోసం మేమందరిలాగా బ్రతికితే మమ్మల్ని సమాజం గుర్తించదు కనుక మేమంటూ ప్రత్యేకంగా ఉండాలి, మమ్మల్ని ప్రత్యేకంగా అందరూ గుర్తించాలి, మేము అందరి చేత మేమేంటో తెలియాలి అని ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే అందరూ మామూలుగా ప్రపంచంలో చాలామంది సిమెంట్తోనే బాత్రూమ్స్ కట్టించుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను గొప్పవాడిని అవ్వాలి అని ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే బంగారంతో బాత్రూమ్ కట్టించుకున్నాడండి. ఏమండి, బంగారంతో బాత్రూమ్ కట్టించుకుంటేనే విలువ? అవునండి. ఎందుకంటే పలానా వ్యక్తి బంగారంతో బాత్రూమ్ కట్టించుకున్నాడంటే అతనికి ఇంకెంత డబ్బు ఉందో, అతను ఎంత గొప్పవాడై ఉంటే బంగారంతో కట్టించుకుంటాడు అని సమాజంలో ఒక గుర్తింపు కోసం తన బంగారం అంతా ఖర్చు పెట్టి ఒక బాత్రూమ్ కట్టించుకున్నాడండి. అంటే ఎందుకు? సమాజంలో ఒక గుర్తింపు కోసం, సమాజంలో ఒక పేరు తెచ్చుకోవడం కోసం ఒక మనిషి ఇంతగా ప్రయాసపడుతున్నాడు. మరొక వ్యక్తి అయితే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బైబిల్ని కొన్నాడండి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే బైబిల్ వస్తుందా చెప్పండి? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే బైబిల్ వస్తుందా? లేదు కదండి. 200కే వస్తుంది, 500కే వస్తుంది, 1000 రూపాయలకే వస్తుంది.
కానీ ఇతను కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాడు? సమాజంలో గుర్తించాలి, అమ్మో పలానా వ్యక్తి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడండి అని అందరూ చెప్పుకోవడం కోసం అతను ఏం చేశాడు? తన దగ్గరున్న కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాడు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే బైబిల్ అర్థమవుతుందా చెప్పండి? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే మనం బైబిల్ చదవగలమా? లేదు కదండి. కానీ అతన్ని అందరూ గుర్తించాలి అనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడండి. ఇంకా కొంతమంది తమ కూతురికి పెళ్లి చేయాలి అంటే ఏ విధంగా ఆలోచిస్తాడో తెలుసా? మా ఊరిలోనే ఎవరూ ఇవ్వలేనంత కట్నం ఇచ్చి ఎవరూ చేయలేనంతగా నేను నా కూతురు పెళ్లి చేయాలి, ఎవరు పెట్టలేనన్ని ఐటమ్స్ పెట్టి ఎవరూ చేయలేనంతగా ఘనంగా చేయాలి అనుకుంటాడు. ఎందుకు? ఎవ్వరు ఇంతలా చేయలేదండి, ఇతను మాత్రం తన కూతురు పెళ్లి చాలా గొప్పగా చేశాడు, ఎంతో ఘనంగా చేశాడు అని తన తండ్రి పేరు తండ్రిగా నేను గుర్తు తెచ్చుకోవాలి కనుక ఒక గుర్తింపు అంటూ సమాజంలో నాకు ఉండాలి అని ఒక తండ్రిగా తన కూతురు పెళ్లి ఆ విధంగా చేస్తున్నారండి. ఇంకా కొంతమంది చాలా తెలివిగా ఏం చేస్తారు అంటే అన్నదానాల పేరట వాళ్ళు పంచే వస్త్రాలు కానీ వాళ్ళు పంచే గ్లాసులు, చెంబులు, ఇంకా ప్లేట్లు ఉంటాయి కదండి, ఇవి పంచిపెడితే మామూలుగా కొన్ని రోజులు గుర్తుంటాం, తర్వాత గుర్తుండదు కనుక నేనంటూ సమాజంలోకి వెళ్ళాలి, నాకంటూ సమాజంలో గుర్తింపు ఉండాలి అని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఇచ్చే ప్లేట్ల మీద, గ్లాసుల మీద పెద్ద పెద్ద అక్షరాలతో పేర్లు రాస్తారు. ఎందుకంటే అవి తినేటప్పుడు కానీ త్రాగేటప్పుడు కానీ చూస్తూ ఉంటారు కదా, ఓహో పలానా దయవల్ల మేము తింటున్నాము త్రాగుతున్నాము అని అందరూ నన్ను గుర్తించాలి, నేనే ఇచ్చాను అని అందరూ తెలుసుకోవాలి అని తమ పేరుల్ని పెద్ద పెద్ద అక్షరాలతో వాటి మీద రాయిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ధనవంతులైన వాళ్ళు ఎలా చేస్తారంటే గ్రామాలలో బడులు కానీ ఇంకా వాటర్ ట్యాంకులు కానీ బస్ స్టాండ్లు కానీ కట్టిస్తారు. వాటి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అక్షరాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి పేర్లు. ఎందుకు? అందరూ బడికొచ్చి చదువుకునే వాళ్ళు కానీ వచ్చి నీళ్లు త్రాగే వాళ్ళు కానీ వచ్చి అక్కడ వెయిటింగ్ చేసేవాళ్ళు బస్ స్టాండింగ్లో అందరూ మా పేర్లు చూసి పలానా వారి దయవల్ల మేము ఇలా ఉన్నాము అని అందరూ చెప్పుకోవడం కోసం పెద్ద పెద్ద అక్షరాలతో రాయిస్తారండి. ఎందుకు? సమాజంలో పేరుకే ప్రాముఖ్యత ఉంది. సమాజంలో ఒక గుర్తింపున్న వ్యక్తినే గౌరవిస్తారు తప్ప పేదవాళ్ళని ఎవరు గౌరవించరండి. అందుకే తమ పేరుల్ని సమాజంలో గుర్తించడం కోసం ఈ విధంగా ప్రపంచమంతా ప్రయాసపడుతుంది. ఇంకా కొంతమంది ఎలాంటి వారంటే తమ పేరుల్ని స్పష్టంగా పలకపోతే వెంటనే ఏంటి మా పేరు అది కాదు ఇలా పలకాలి అని వెంటనే కోపడతారు. ఎందుకు? సమాజంలో పేరుకు అంత ప్రాధాన్యత ఉంది. పూర్వకాలంలో అయితే ఎంత పెద్ద పేరు పెట్టుకుంటే అంత గొప్ప. ఉదాహరణకి మీకు ఒక పేరు చెప్తానండి, వత్సవాయి రామ రమణ వెంకట బుచ్చి రాజా లక్ష్మీకాంతం వ్రాలు. ఇంత పెద్ద పేరు మనకు గుర్తుంటుందా చెప్పండి? ఇంత పెద్ద పేరు చెప్పగానే మనం మర్చిపోతాం. ఇది ఎవరిదో కాదండి, మా బామ్మగారిదే. మా బామ్మగారు ఎంతో మంచి సేవకురాలండి, పిల్లలందరినీ బాగా చూసుకుంటారు. ఈరోజు ఈ పేరు ఎందుకు చెప్పాను అంటే సమాజంలో ఎంత పెద్ద పేరు పెట్టుకుంటే అంత గొప్ప. పూర్వకాలంలో ఎంత పెద్ద పేరు పెట్టుకుంటే అంత గొప్ప కనుక ఇది ఇంకా చిన్నదేనండి, ఇంకా పెద్ద పెద్ద పేర్లు గలవారు కూడా ఉన్నారు. ఎందుకు అంటే సమాజంలో గుర్తింపు. వీళ్ళంటే అన్ని జనులు ఇంకా వాక్యం తెలియని వారు కాబట్టి గిన్నీస్ రికార్డుల్లో ఇంకా కుటుంబ పరంగా ఇంకా కొంతమంది గొప్ప వాళ్ళు అవ్వాలి అని చాలామంది ఆలోచిస్తున్నారు కనుక వాళ్ళకి వాక్యం తెలియదు అనుకోవచ్చు. కానీ వాక్యం తెలుసున్న వాళ్ళు కూడా పేరు కోసం ఎంత ప్రయాసపడుతున్నారు అన్నది మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి చర్చిలోకి వెళ్ళిన తర్వాత దయచేసి మీరు ఈ ఫ్యాన్ ఆన్ చేయకండి, మీకు ఉక్కపోసినా పర్వాలేదు కానీ మా ఫ్యాన్ మాత్రం ఆన్ చేయకండి అని అంటున్నాడంట. ఎందుకబ్బా అని ఫ్యాన్ వైపు చూస్తే ఆ ఫ్యాన్ మొత్తం అతని పేర్లు వ్రాయబడ్డాయంట. ఆ ఫ్యాన్ తిరిగితే పేర్లు కనబడవు కదా, పేరు అందరికీ కనబడాలి అంటే ఫ్యాన్ ఆన్ చేయకూడదు. అందరూ గుర్తించాలి నన్ను అని తన సేవని ఈ విధంగా గుర్తించాలి అని అతను ఎంతో ప్రయాసపడుతున్నాడండి. దేవునికి సేవ చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇవ్వలేదు అతను. నా పేరు అందరూ గుర్తించాలి నేను ఇచ్చాను అని తెలియడం కోసమే. ఇంకా మనం చర్చిల్లోకి వెళ్ళి చూస్తే కుర్చీలకు కానీ మైక్ సిస్టమ్లకు కానీ పెద్ద పెద్ద పెయింట్లతో పెద్ద పెద్ద అక్షరాలు రాయిస్తారు. ఎందుకు? నేను ఇచ్చాను కాబట్టి మీరు కూర్చున్నారు అని అందరూ నన్ను గుర్తించాలి అని ఎంతోమంది ప్రయాసపడుతున్నారండి. క్రైస్తవులయ్యుండే తమ పేరుని ప్రపంచం అంతా గుర్తించాలి అని అనుకుంటున్నారు. ఒక బోధకుడు మీటింగ్ పెట్టించాలి అంటే సామాన్యమైన వాళ్ళని బీద వాళ్ళని పిలవడండి వాక్యం చెప్పడానికి.
ప్రపంచం ఎవరైతే గుర్తిస్తుందో, ఎవరినైతే ప్రపంచం విలువనిస్తుందో అలాంటి వారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిస్తాడు. అతను ఎంత తప్పు బోధ చెప్పినా పర్వాలేదు, కానీ ప్రపంచం అతన్ని గుర్తించింది కనుక పలానా వ్యక్తి అండి గొప్ప వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ పెట్టించాడండి, పలానా వ్యక్తి మంచిగా మీటింగ్ పెట్టించాడు అని చెప్పడం ఇంత అంటే పేరు కోసమే, విలువ. ఎవరో తీసుకొచ్చారు, విదేశాల నుండి వచ్చారంటండి అని అందరూ చెప్పుకోవడం కోసం తప్పుడు బోధ చెప్పినా పర్వాలేదు అని పేరు కోసం క్రైస్తవులు కూడా ఎంతగా ప్రాకులాడుతున్నారు. ఏమండి, అసలు వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? క్రైస్తవులయ్యిండి కూడా వీళ్ళు ఎందుకు ఇలా మారిపోయారు అంటే కొన్ని మాటలు చూద్దామండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం అండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఏంటండి ఇక్కడ? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. నీకు ఎంత డబ్బున్నా, నువ్వు కోట్ల రూపాయలు నువ్వు సంపాదించిన వ్యభిచారి, మోసగాడు అయితే ఎవరు గుర్తిస్తారు చెప్పండి? అంత డబ్బున్నా నిన్ను తిడుతూనే ఉంటారు సమాజం, మంచివాడు కాదండి అని. ఇంకొక మాట చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఇలాంటి మాటలన్నీ క్రైస్తవులు తీసుకొని ఓహో మంచి పేరు పెట్టుకోవాలా అంటే, మంచి పేరు అంటే ఏంటి అన్నది ఆలోచించకుండా మంచి పేరు అన్నాడు కాబట్టి బైబిల్లో దేవుని కోసం గొప్పగా బ్రతికిన వాళ్ళు, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, దేవునికి ఎవరైతే ఇష్టంగా బ్రతుకుతారో వాళ్ళ పేర్లు తీసుకుని మేము పెట్టుకుంటే గొప్ప వాళ్ళం అవుతాం అనుకుని ఒక యాకోబు అని, పేతురు అని, మరియా అని, ఇంకా పౌలు అని, కొంతమంది అయితే ప్రభుదాసు, యేసుదాసు, మరియా, ఇలా ఎంతోమంది గొప్పగా బ్రతికిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. పేరు పెట్టుకుంటే గొప్పవాడు అవుతావా చెప్పండి? అంటే సమాజంలో ఏవండి వీళ్ళు బైబిల్ నుండి మంచి పేరు పెట్టుకున్నారండి, వీళ్ళు గొప్ప వాళ్ళండి అని సమాజం చేత అనిపించుకోవడానికి నువ్వు పేరు పెట్టుకున్నావా? అసలు నువ్వెందుకు పేరు పెట్టుకున్నావు? నీకు పేరులో గుర్తింపు ఉండదు. బైబిల్లో వాళ్ళు పేరు పెట్టుకున్నందుకు గొప్ప వాళ్ళు అవ్వలేదండి. బైబిల్లో ఉన్న భక్తులు వాళ్ళు ఒక మరియా అని పెట్టుకున్నందుకు ఆమె గొప్పదవ్వలేదు, ఒక యాకోబు అని పెట్టుకున్నందుకు వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వలేదు. తమ భక్తి జీవితం చేత వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారే కానీ ఒక పేరు చేత కాదు. నువ్వు కూడా వాళ్ళలా గొప్పవారిగా ఉండాలి అంటే వాళ్ళ పేరు నువ్వు పెట్టుకోవడం కాదు. వాళ్ళు ఎలాగైతే దేవుని కోసం బ్రతికారో నువ్వు అలాగే బ్రతుకు, అప్పుడు గొప్పవాడు అవుతావే కానీ నువ్వు పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని గొప్పవాడు అవ్వవు. ఇంకో కొంతమంది ఏమండి మీరు ఇస్కరియోతు, యూదా అని, యెజ్బెల్ అని, ఇంకా కయ్యను అని పేరు పెట్టుకోవచ్చు కదా అంటే అమ్మో నేను పెట్టుకోను, అవి చెడ్డ పేర్లు అని అంటారు. అంటే పేరులో ఉందా గొప్పతనం? పేరులో మంచి ఉందా చెప్పండి? వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నందుకు చెడ్డ వాళ్ళు అవ్వలేదు. ఇస్కరియోతు, యూదా అని పెట్టుకున్నంత మాత్రాన ఇస్కరియోతు, యూదా తప్పు చేయలేదు. పేరును బట్టి అతను చెడ్డవాడవలేదు. ఎలా? తన జీవితం బాగోలేదు కనుక, అతను దేవుని యందు సరిగా బ్రతకలేదు కనుక చెడ్డవాడయ్యాడే తప్ప పేరును బట్టి కాదండి. ఇంకా కొంతమంది క్రైస్తవులు ఏమంటారో తెలుసా? నా పేరు ఏంజల్ కానీ ఇప్పుడు నేను మార్చేసుకున్నాను అంటారు. ఎందుకు? ఏంజల్ అంటే దేవదూత అండి, నేను సేవకురాలను కాదు కదా, నేను క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నేను పేరు మార్చేసుకున్నాను అంటున్నారు. ఇంకా కొంతమంది అశ్విని అని పెట్టుకుంటారు. అశ్విని అంటే వినడానికి బాగానే ఉంది, పలకడానికి బాగానే ఉంది, మరి ఎందుకు మార్చుకున్నారు అండి అంటే అశ్విని అంటే గుర్రం కదండి, గుర్రం పేరు నేను ఎందుకు పెట్టుకుంటాను అని ఇలా క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత చాలామంది తమ పేర్లు మార్చుకుంటున్నారు. ఏవండి, పేరును బట్టి మనిషి గొప్పవాడవుతాడా చెప్పండి? పేరును బట్టి నువ్వు చెడ్డవాడవుతావా? కాదు కదండి. కానీ నేడున్న క్రైస్తవ్యం అంతా పేరుకే, గొప్పలకే పోతుందే తప్ప ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, నేను ఎలా బ్రతుకుతున్నాను అన్నది ఎవరు ఆలోచించడం లేదండి. ప్రతి ఒక్కరూ, బోధకులైన వాళ్ళు కూడా అలాగే, క్రైస్తవులు అయ్యుండి సేవ చేసే వాళ్ళు కూడా అలాగే, సమాజం మొత్తం, సమాజం అంటే వాక్యం తెలియక గొప్పలకు పోతుంది అనుకుంటే క్రైస్తవ్యం కూడా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి మాటలు తీసుకుని మంచి పేరు అని గొప్పలకు పోతుందండి. ఇలాగే ఉండాలో చెప్పండి? అసలు దేవుడు బైబిల్లో క్రైస్తవ్యం అంటే ఎలా ఉండాలని అంటున్నాడండి? క్రైస్తవులైనందుకు ఎలా ఉండాలి అని అంటున్నాడో ఒక్కసారి చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము
22వ వచనం, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరులు చెడ్డవని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇక్కడ క్రీస్తు నిమిత్తం మీరు బ్రతుకుతున్నప్పుడు మీకు గొప్ప పేరులు, ప్రపంచంలో ఒక గుర్తింపు వస్తుంది అని అంటున్నాడా? చదవండి. మిమ్మల్ని ద్వేషించి నిందించి మిమ్మల్ని ప్రపంచంలో మీ పేరు కొట్టివేస్తారంట. అలాంటప్పుడు మీ పేరు ఎలా గొప్పదవుతుంది చెప్పండి? ద్వేషించేటప్పుడు నిన్ను గౌరవించే పదాలు వస్తాయా చెప్పండి? మిమ్మల్ని నిందించినప్పుడు సత్కరించే మాటలు మీకు వస్తాయా? లేదండి. ద్వేషించినప్పుడు నిందించినప్పుడు ఎన్నో అనరాని మాటలు నీకు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు ఎలా గొప్పవాడవుతావు? మోసగాడు అంటారు, వ్యభిచారి అంటారు, దొంగవాడు అంటారు. ఇలాంటి మాటలు నిన్ను గౌరవ పదాలు అంటారా? కాదండి. ఎన్నో మాటలు నిన్ను నువ్వు చేయని దానికి చేసిన దానికి ఎన్నో మాటలు అంటారు. వాటి వల్ల నీకు సమాజంలో చెడ్డ గుర్తింపు వస్తుంది, కానీ గొప్పవాడు అనరండి. కానీ సమాజం ఇలాంటి మాటలు చదివి క్రైస్తవ్యం ఏమనుకుంటారంటే, అమ్మ బాబాయ్ క్రీస్తుని నమ్ముకున్నందుకు ఇలాగా, అయితే నేను క్రీస్తుని వదిలేస్తాను అని ఎంతోమంది వదిలేశారండి. ఎందుకు? సమాజంలో గుర్తింపు కోసమే, వాళ్ళు పేరు కోసమే ప్రాకులాడుతున్నారు తప్ప క్రైస్తవ్యం అంటే ఇలాగే ఉంటుందని ఎవరు గుర్తించలేదండి. ఇంకా కొంతమంది ఎలాంటి వారు అంటే, అమ్మో నేను సమాజంలో గొప్పవాడిగా బ్రతకాలి, క్రీస్తు నిమిత్తం ఎన్ని శ్రమలు నాకు వద్దండి అని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు క్రీస్తు ఎలా బ్రతికాడు అనుకుంటున్నారు? క్రీస్తు ఎలా బ్రతికాడండి? ఆయన ఎన్నో నిందలు, ఆయన ఎన్నో శ్రమలు పెట్టారు. ఆ రోజు ఏమన్నారండి? దెయ్యాలు పట్టిన వాడని, ఇంకేంటి తిండిపోతని, త్రాగిపోతని ఇన్ని మాటలు అన్నప్పుడు ఆయన దేవునికి, తండ్రి నేను వచ్చేస్తాను బాబోయ్ ఇన్ని శ్రమలు నాకు వద్దు అని అన్నారా? ఎప్పుడైనా ఎలాంటి ప్రార్థన చేశారండి ఆయన? లేదు. ఎందుకంటే నేను సమాజంలో ఎలా బ్రతికితేనే దేవుని దృష్టికి గొప్పవాడిని అవుతాను కనుక ప్రజల చేత ఎన్ని శ్రమలు నాకు వచ్చినా పర్వాలేదు అనుకున్నాడు. కానీ ఆ రోజు ఎన్నో శ్రమలు పొందారు ఆయన ఆ రోజు లెక్కలో లేరు, ఎవరికి గుర్తింపు లేదు. ఒక తిండిపోతూ త్రాగిపోతుగానే ఆ రోజు ప్రపంచం గుర్తించినా ఈరోజు ఆయన స్థాయి ఎలా ఉంది చెప్పండి? ప్రపంచం అందరూ ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన ఒక గొప్ప ప్లేస్లో ఉన్నారండి, ఒక గొప్ప స్థానంలో ఆయన ఉన్నారు. అంటే ఆ రోజు నిందించబడ్డారు కనుక ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఆయన ఉన్నారు. అలాగే మనం కూడా ఏమవ్వాలంటే, ఈరోజు మనం నిందించినా, సమాజం మనల్ని ద్వేషించినా, మన పేరు సమాజంలో లేకుండా కొట్టివేసిన తర్వాత మాత్రం మనల్ని దేవుడు ఏదో ఒక రోజు గుర్తిస్తాడు. ఆయనలాగే మనల్ని కూడా ఒక స్థానంలో పెడతాడు కనుక ఆ సమయం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలండి. అప్పటి వరకు మనం దేవుని కోసం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ సమాజం మాత్రం, క్రైస్తవ్యం కూడా సమాజంలో ఎలాగైతే పేర్ల కోసం వెళ్తుందో నేడు క్రైస్తవ్యం కూడా అలాగే ఉందండి. నేను మంచి పేరు, మంచి బోధకుని అవ్వాలి, నన్ను అందరూ గుర్తించాలి అనే ఆలోచనే సమాజంలో ఉన్న క్రైస్తవులకి ఉంది. అసలు ఇంకొక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఏంటండి? దేవుని దృష్టికి మనుషుల దృష్టికి యోగ్యుడు అంటే, నువ్వు క్రీస్తుకు దాసుడు అయిపోతే ఎలా ఉంటావు? దేవుని దృష్టికి బాగుంటావు, మనుషుల దృష్టికి బాగుంటావు. అంటే దాసుడు అంటే మరీ అంత చీప్గా ఏంటండి, నేను అలా బ్రతకలేను అని అనుకుంటున్నారా? దాసుడు అయిపోయావు అంటే నువ్వు తర్వాత ఎలా ఉంటావు? చాలా గొప్పవాడిగా దేవుడు నిన్ను నియమిస్తాడు. లోకంలో ఒక గొప్ప స్థానంలో నిన్ను నిలబెడతాడు కనుక క్రీస్తుకు నువ్వు దాసుడు అయిపోవాలండి. అప్పుడే మనల్ని సమాజం గుర్తిస్తుంది. అమ్మ దేవుని కోసం బ్రతుకుతున్నాడండి, దేవుని కోసం తన ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడండి అని సమాజం అప్పుడు నేను గుర్తిస్తుంది కనుక ఆ టైం వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? సమాజం చేత ద్వేషింపబడినా, నిందించబడినా, నీ పేరు కొట్టివేయబడినా కూడా నువ్వు చాలా ఆనందంగా గంతులు వేయాలి. గంతులు ఎప్పుడు వస్తారు చెప్పండి? గంతులు అనేవి ఎప్పుడు వస్తాయి? మనం సమాజంలో దుఃఖంగా ఏడుస్తున్నప్పుడు మనకి గంతులు వస్తాయా చెప్పండి? కాదు కదా. ఎంతో ఆనందంగా ఉన్నప్పుడే మనం గంతులు వేయగలం. అంటే ద్వేషింపబడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? నిందించబడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మన పేరు చెడ్డది అని లోకం కొట్టేసినప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? చాలా ఆనందంగా ఉండాలి. ఎందుకు అంటే దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం అండి. క్రైస్తవ్యం ఇలాగే ఉండాలి. ఇలాంటి పేరు కోసం మనం ప్రయాసపడాలి తప్ప లోకం నన్ను గుర్తించాలి, లోకం నన్ను పేరు పెట్టి పిలవాలి అని ఈ విధంగా క్రైస్తవ్యం ఆలోచించకూడదు. ఒకవేళ గుర్తించిన సమాజం ఎంతవరకు గుర్తిస్తుంది చెప్పండి?
మనం చచ్చిపోతే ఎప్పుడోకప్పుడు మనల్ని మర్చిపోతారు. ప్రాణం పెట్టిన మహనీయుల్నే సమాజం మర్చిపోయినప్పుడు మనం మన పేరును గుర్తించుకునేలాగా మనం చేసుకుంటే మనల్ని ఎంతకాలం గుర్తిస్తుంది చెప్పండి సమాజం? చివరిగా ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. రెండో మాట చదవండి. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. పేరులు ఎప్పుడు పరలోకమందు వ్రాయబడి ఉంటాయి? సమాజంలో మనం గొప్పవారిగా, ధనవంతులుగా, పేరు పొందిన వాళ్ళంగా, గుర్తించబడిన వారుగా ఉంటే లోకంలో, పరలోకంలో ఎక్కమండి మన పేర్లు. ఇక్కడే భూమి మీద మాత్రమే మన పేర్లు ఉంటాయి. కానీ పరలోకంలో మన పేర్లు ఎక్కాలి అంటే ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు బ్రతికినట్టుగా సమాజం చేత ద్వేషింపబడాలి, దూషింపబడాలి, ఇంకా నిందించబడాలి, ఇంకా మన పేర్లు కొట్టివేయబడాలి. అలాంటప్పుడే మన పేరు పరలోకమందు, ఇక్కడ కొట్టివేయబడిన పేరు అక్కడ మనకి వ్రాయబడుతుంది. కనుక మనం అప్పుడు చాలా ఆనందంగా ఉండాలి, సంతోషించాలి అంటున్నాడండి. సమాజం మనల్ని గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు ఆ టైంలో, కానీ దేవుడు మాత్రం గుర్తిస్తాడండి. ఆ పేరు కోసమే మనం, అక్కడ పేరు పొందడం కోసమే మనం క్రైస్తవులుగా ప్రయాసపడాలి తప్ప భూమి మీద మనల్ని గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత చెప్పండి? అసలు యేసుక్రీస్తు వారు మన ప్రపంచం కోసమే ప్రాణాలు పెట్టారు. ఆయన ఒకరి కోసం, ఇద్దరి కోసం ప్రాణాలు పెట్టలేదు, ప్రపంచం కోసమే. మనం పరలోకం వెళ్ళాలి అంటే ఆయన ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం. అలాంటి వ్యక్తి చనిపోతే క్రైస్తవ్యం అంతా మర్చిపోయిందండి. వారానికి ఒకసారి 2 సార్లు గుర్తు తెచ్చుకుంటారు, అంత మహనీయుణ్ణి. మరి నిన్ను ఏదో చిన్నవాడివి, సమాజంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నావు, అలాంటి నిన్ను గుర్తిస్తుందా? సమాజం కోసం నువ్వే మేలు చేయలేదు, ప్రాణాలు కూడా పెట్టలేదు, అలాంటి నిన్ను సమాజం గుర్తిస్తుందా? లేదు కదండి. ప్రాణాలు పెట్టిన యేసుక్రీస్తు వారిని మర్చిపోయిన సమాజం నిన్ను కూడా ఏదో ఒక రోజు మర్చిపోతుంది. బ్రతుకున్నంత కాలం, నువ్వు ఎదురుగా ఉన్నంత కాలమే నిన్ను గుర్తిస్తుందే తప్ప నువ్వు చనిపోతే సమాజం ఎప్పటికైనా మర్చిపోతుందండి. కనుక ప్రియులారా, సమాజంలో మనం పేరు పొందాలి అని ఆలోచించకూడదు. ఇలా ద్వేషింపబడి, నిందించబడి పరలోకమందు మన పేర్లు వ్రాయించుకోవాలి. అసలు పౌలు గారు ఎంత మంచిగా బ్రతికారండి దేవుని కోసం. అలాంటి ఆయన ఏమంటున్నారంటే, నేను ప్రధాన పాపిని అని అంటున్నారు. ఎందుకు అంత తగ్గించుకుంటున్నారు ఆయన? నేను దేవుని దృష్టికి పాపం చేశాను అని ఆయన తగ్గించుకుంటున్నారే తప్ప నేను చాలా గొప్పవాడిని, నాకు యేసుక్రీస్తు వారే కనబడి దర్శనం ఇచ్చారు అని గొప్పలకు పోతున్నారు. ఆయన తన ప్రసంగాలలో ఎప్పుడైనా ఇలా చెప్పుకున్నారా? నేను క్రీస్తుని చూశాను, నాకు క్రీస్తు దర్శనం ఇచ్చాడు అని ఎక్కడైనా తన ప్రసంగాలు చెప్పారా? లేదు. ఎందుకు అంటే దాసుడిగా బ్రతకాలి క్రీస్తు నిమిత్తం. క్రీస్తు నిమిత్తం నేను ఒక సేవకుడిగా బ్రతకాలి. కనుక ఆయన కూడా ఎన్నోసార్లు ద్వేషింపబడ్డారు, ఆయన కూడా ఎన్నోసార్లు చెరసాలకు వెళ్ళారు. ఎందుకంటే నాకు ఇన్ని శ్రమలు అని ఆయన ఎప్పుడైనా అంటే గొప్పలకు పోయి సమాజంలో కలిసిపోయారా? లేదు కదండి. నేను పరలోకమందు వ్రాయబడాలి కనుక, నేను పరలోకంలో చేరాలి కనుక లోకంలో నన్ను ఎన్ని తిట్టినా, ఎన్ని మాటలన్నా నేను పడతాను అని క్రీస్తు నిమిత్తమే దాసుడిగా బ్రతికారండి. ఆయన చదువుకోలేదా? చాలా గొప్ప చదువు చదివారు. రోమాలో పుట్టారు అంటే, రోమ పౌరుషత్వం ఉంది అంటే ఆయన చాలా గొప్పవాడు. కానీ ఎప్పుడు ఆయన అలా చెప్పుకున్నారా? నేను గొప్ప వంశంలో పుట్టానని చెప్పుకున్నారా? లేదు కదండి. నేను ఎప్పుడు తగ్గించుకుని ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన చాలా తగ్గించుకున్నారు. ఎన్నోసార్లు వస్త్రాలు లేకుండా, ఎన్నోసార్లు తన ఆహారం లేకుండా, ఎన్నోసార్లు ఇలా గడిపారు. అంటే ఏంటి? చాలా తగ్గింపు గుణం అనేది ఆయనలో ఉంది. గొప్పలకు ఎప్పుడు పోలేదు. కనుక మనం కూడా సమాజంలో సమాజం గుర్తించేలాగా మనం బ్రతకూడదు. ఎందుకంటే సమాజం మనల్ని గుర్తించిందనుకోండి, దేవుడు మనల్ని గుర్తించడు. దేవుడు గుర్తించుకోవాలి అంటే మనం ఎలా బ్రతకాలి? సమాజంలో నిందించబడి ద్వేషింపబడేలా బ్రతకాలి. అప్పుడు మనం ఎలా గుర్తింపబడతామో తెలుసా? క్రీస్తు రెండవ రాకల్లో ప్రపంచ జనాభా మొత్తం ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరూ, ఎంతమంది అయితే పుట్టారో వాళ్ళందరి ఎదుట గిన్నీస్ రికార్డులో గొప్పవారిగా ఎంచబడిన వారు, ఇంకా గనులుగా, ప్రపంచంలో ధనవంతులుగా పిలువబడిన వారు, వంశం పరంగా ఇంకా ఎలాగైతే ప్రపంచంలో గొప్పవారు, గనులు అని అంటున్నారో వాళ్ళందరి ఎదుట నువ్వు ఎలా గొప్పగా పిలిపించుకుంటావో తెలుసా? ఒక అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, ఒక ఇస్సాకుని, ఇంకా బైబిల్లో పేతురు గారిని, ఇలా ప్రపంచంలో అందరి ఎదుట భక్తుల్ని పిలిచినట్టుగా నిన్ను కూడా
ఒక భాస్కర్ రాయనాయనా నా దగ్గరికి, ఒక పేరు పెట్టి నిన్ను, ఒక కారుణ్య రామ్మ నా దగ్గరికి, ప్రీతి రామ్మ నా దగ్గరికి అని ప్రపంచంలో గొప్పవారిగా బ్రతికిన వారి నుండి పేదవాడిగా నువ్వు బ్రతికావు, భూమి మీద ఎంతో లేనివాడిగా బ్రతికావు. అలాంటి నిన్ను గొప్ప వాళ్ళ నుండి పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు అంటే ఎంత గౌరవంగా ఉంటుంది చెప్పండి. అప్పుడు నిజమైన పేరు మనకు వస్తుందండి. బీదవారిగా పుట్టి నిన్ను ఎంతో గొప్పవారి ఎదుటి నుండి నిన్ను పిలిస్తే నీకు సమాజంలో పేరు ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ అంతమంది ఎదుటి నుండి నిన్ను పేరు పెట్టి పిలిచాడు అంటే అది గొప్పతనం. అలాంటి పేరు మనకు ఉండాలే తప్ప సమాజంలో ఏదో ధనవంతుడు, కోటీశ్వరుడు, ఇంకా గిన్నిస్లో ఎక్కాడు అని ఇలాంటి పేరు మనకు వద్దండి. దేవుని కోసం మనం దాసులుగా బ్రతికితేనే ప్రపంచంలో మన గుర్తింపు ఉంటుంది ఒకప్పుడు. తర్వాత దేవుని మనసులో కూడా మనకంటూ ఒక స్థానం ఉంటుంది. అప్పుడే మనం ఆనందంగా ఉండగలం. ప్రపంచం గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత. గనుక మనం క్రీస్తు నిమిత్తం నిందించబడి, ద్వేషింపబడి, అలాంటి పేరు కోసం దేవుడు పిలిచే ఆ పేరు కోసం మనం ఎదురు చూస్తూ, నిరీక్షిస్తూ మనం క్రీస్తు కోసం దాసులుగా బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా దయగల మా తండ్రి దేవా, చెప్పబడిన ప్రతి మాట మా మనసులో ఉండి నువ్వు ఇలాగే జీవించగలుగుటకు మాకందరికీ సహాయం దయచేయమని దేవా, మీకోసం మేము దాసులుగా దేవా సమాజంలో మేము నిందించబడి, ద్వేషించబడి మీకోసం గొప్పవారిగా బ్రతికే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా